హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి గోదావరి బ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి నేను తాగుతున్న వాటర్ ఏంటంటే మెంతులు, అలానే జీలకర్ర, వాము, సోంపు కలిపి పౌడర్ చేసి కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. 1 స్పూన్ వరకు వాటర్లో వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ మెంతులు వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఈ మెంతులు వాటర్ అనేది డైజెషన్కి అలానే వెయిట్ లాస్కి మన బాడీకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈ మెంతుల వాటర్ని తీసుకోవడం స్టార్ట్ చేశాను. మా వారు మా బాబు అయితే ఈరోజు పని లేదనేసి ఇంటి దగ్గరే ఉన్నారు. మా వారికైతే టీ పెట్టి ఇచ్చేసాను. ఇక్కడ చూపిస్తున్న చేపలు వచ్చేసి ముందు వీడియోలో చూపించాను కదండి, అవి అన్నమాట ఈ చేపలు. ఇగురు పెడతాను అనేసరికి మా పిల్లలైతే పిడుపు పెట్టమన్నారు. ఈ పిడుపు అంటే మా పిల్లలకు చాలా చాలా ఇష్టం. ఈ చేపలు ఏంటంటే పిడుపు అలానే ఇగురు పెట్టుకున్నా చాలా టేస్ట్ బాగుంటాయి. ఈ చేప ముక్కల్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. పిడుపు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ చేప ముక్కల్లోకి వాటర్ ఎక్కువే పడతాయి. లిడ్ క్లోజ్ చేసి ఈ ఫిష్ ముక్కలు కలర్ చేంజ్ అవుతున్నప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేయడం వల్ల నీసు స్మెల్ ఉండదు. మా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ ఇగురు ప్రిపేర్ చేసేవారు. ఇగురులో ఏంటంటే అన్నం వార్చిన గంజి ఉంటుంది కదా, ఆ గంజి కొద్దిగా వేసేవారు. గంజి వేయడం వల్ల కర్రీ అయితే చాలా టేస్ట్ బాగుండేది. అలా అనేసి అన్ని చేపల్లో కాదు, ఈ మట్టగడసలో మాత్రమే యాడ్ చేసేవారు. ఇవి ఉడికిపోయిన తర్వాత చేప ముక్కల్ని తీసేసి స్టెయినర్లో వేసి పైనుంచి వాటర్ వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫిష్ స్కిన్ అంతా కూడా సపరేట్ చేసి సరిపడా సాల్టు, పసుపు, కారం కాస్త ఎక్కువే పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపి ప్రక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బాండీలోకి 6 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని, పిడిపికి అనేసరికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ చేపలు మా చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువగా దొరికాయి. మధ్యలో అయితే అసలు కనిపించలేదు ఈ చేపలు, మళ్ళీ ప్రజెంట్ అయితే దొరుకుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి ముందుగా కట్ చేసి ప్రక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి కాస్త ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ అయితే 5-6 ఆనియన్స్ వరకు కట్ చేశాను. ఆనియన్స్ ఎక్కువే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ పిడిపికి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కాస్త ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేస్తున్నాను. కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కట్ చేసి వేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ పిడుపు కర్రీ తెలుసు? మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేస్తారా, వేరే మెథడ్లో ప్రిపేర్ చేస్తారా అని కామెంట్లో చెప్పండి. స్పైసెస్ అన్నీ కలిపి ప్రక్కన పెట్టుకున్నటువంటి పిడుపు అంతా కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. మా చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు నువ్వుల నూనెతో ప్రిపేర్ చేసేవారు. చాలా టేస్ట్ బాగుండేది ఈ పిడుపు. ఇప్పుడు మరి కాస్త ఫ్రై చేసి మసాలా పౌడర్ అలానే గరం మసాలా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పిడుపంతా కూడా పొడి పొడిగా వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే దింపి పెట్టేశాను. మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక్కడ చూపిస్తున్న ఫ్రూట్ వచ్చేసి స్టార్ ఫ్రూట్ అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే స్టార్ ఫ్రూట్ చెట్టు ఉంది, అవి కోస్తున్నాను. ఇవి చాలా టేస్ట్ బాగుంటాయి, పుల్లగా స్వీట్గా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ చెట్టు అయితే చాలా పెద్దగా ఉండేది, అమ్మ అయితే కట్ చేయించేశారు. చెట్టు కొమ్మలు అరుగు మీదుగా వచ్చేస్తున్నాయి అనేసి. ఒక కాయ అయితే చాలా పెద్దగా ఉంది, అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇవి కొన్ని కోసుకుని ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ అయితే మా ఊరు దగ్గరలో ఫెస్టివల్ జరుగుతున్నాయి. ముందు రోజు నైట్ అయితే చూడడానికి వెళ్ళాము. అక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ అలానే హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాము, అవే ఇక్కడ చూపిస్తున్నాను.
ఈ వైట్ టోన్స్ ఇయర్ రింగ్స్ అయితే ఓల్డ్ వీడియోస్లో చూపించాను కదండి, ఇయర్ రింగ్స్ వాటితో తీసుకున్నవి. మచిలీపట్నం దగ్గర చిలకలపూడిలో తీసుకున్నాను అవన్నమాట. మా పాప అయితే వేరే బ్యాగ్లో పెట్టడంతో అప్పుడైతే కనిపించలేదు మీకు చూపించడానికి. ఇంతకీ ఇయర్ రింగ్స్ అలానే బ్యాగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.